హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లావణ్య ట్రెండ్స్. చూస్తున్నారు కదా, చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఎంత బాగుందో! మీరు కూడా ఇలాగే ఎవ్రీ సండే చికెన్ ఇంట్లో వండుతారా? అయితే ఒక లైక్ ఇచ్చేసుకోండి. మేమైతే ఎవ్రీ సండే ఖచ్చితంగా చికెన్ ఉంటుందండి మా ఇంట్లో. మా ఆయనకైతే చికెన్ లవర్ అనమాట. ఆయన ఏది తినడు, ఓన్లీ చికెన్ మాత్రమే తింటాడు. సో నేనైతే చికెన్ ఎలా చేయాలో ఒక్కసారి చూపించేస్తాను మీ అందరికీ. వచ్చేసేయండి ఫ్రెండ్స్, సింపుల్గా చూపించేస్తాను చికెన్ ఎలా చేయాలో. చూస్తున్నారు కదా, ఫస్ట్గానైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను. దాంట్లోకి అయితే దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగం వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చూపించేస్తున్నాం మీ అందరి కోసమని. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మా పాపకి సర్ది అవుతుందని చెప్పేసి నేను పచ్చిమిరపకాయలు వేయలేదు. మీరైతే ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర నేనైతే అన్నీ వేసిస్తున్నాను అందులోకి. చూస్తున్నారు కదా, కలిపేస్తున్నాను. చాలా సింపుల్గా చూపించేస్తాను, ఈజీగా, టేస్టీగా. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఉల్లిపాయల వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట. మగ్గుతాయి మీన్స్ తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి, ఉడుకుతాయి మన భాషలో అయితే. ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోయాయి. నేనైతే చికెన్ వేసుకుంటున్నాను. ఏంటంటే మీరు పసుపు వేయలేదంటారా? ఎందుకు ఈ మధ్య పసుపు ఫస్ట్గా వేస్తే తొందరగా ఉడకట్లేదు. సో నేనైతే ఒకసారి ఇది ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వేస్తానని చెప్పేసి వేయట్లేదు. చూడండి మీరైతే. నేనైతే చికెన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని కాసేపు అలా మూత పెట్టేసి తీసేసాను. చూస్తున్నారు కదా, మళ్ళీ మూత పెట్టి తీసేసాను. దాంట్లోకి అయితే పసుపు, ధనియాల పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా, మనకి ఇంకా కారపొడి అయితే మనం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు అండి. కొంతమంది లైట్గా తింటారు, మేము మామూలుగా తింటాము. కొంతమంది హెవీగా ఎక్కువగా తింటారు కారం. దీంట్లోకైతే ఇంకా నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే కారపొడిలో సాల్ట్ కలపలేదు, సో అందుకని సాల్ట్ ఎక్కువగా వేసుకున్నాను. ఇంకాసేపు అయితే మూత పెట్టేసి దాన్ని అలా కాసేపు వదిలేయాలి. వదిలేసిన తర్వాత చూడండి మంచిగా ఉంది, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోతుంది. చికెన్ అనేది ఉడికింది ఆల్రెడీ కొంచెం. చూస్తున్నారు కదా మీరైతే. నేనైతే అన్నీ వేసేసి ఇప్పుడు కలిపేసుకుంటున్నాను నీట్గా. ఇంకా నేను దీంట్లో వాటర్ అయితే వేయనండి, చూడండి మీరే. ఫస్ట్ మనం మూత పెట్టేసి దానిపైన వాటర్ వేయాలి. అది ఆ వాటర్ ఆవిరికే మంచిగా చికెన్ ఉడికిపోతుందండి. మనము ఇంకా ఆ వాటర్ కూడా మళ్ళీ దాంట్లో ఈ మూత పెట్టిన వాటర్ని మాత్రమే నేను అందులో వేసుకుంటాను. ఇంకా సపరేట్గా అయితే ఇంకేం వేయను, ఎందుకంటే గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది. మనం వాటర్ వేయడం వల్ల కూడా కర్రీ అనేది కొంచెం లూజ్గా అవుతుంది. చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎంత బాగా ఉడికిపోయిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మూత పైన వాటర్ వేస్తే మంచిగా ఉడుకుతుందండి. ఆవిరికి ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది. చూడండి కర్రీ అయితే ఎంత బాగా ఉడుకుతుందో. ఆల్మోస్ట్ అన్నీ కలిసిపోయాయి, మంచిగా బాగా ఉడికిపోయింది కర్రీ కూడా. చాలా టేస్టీగా కూడా ఉంది. చూడండి గ్రేవీ కూడా వాటర్ వేయకుండానే ఎంత బాగా ఉందో. నేను మూత పైన వేసిన వాటర్ మాత్రమే వేసాను.
చల్ల నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు అంటారు కదా, వేడి నీళ్ళు వేసి ఇంకా తొందరగా ఫాస్ట్గా ఉడుకుతుందనమాట. మీరైతే చూస్తున్నారు కదా, చికెన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో అయితే కొత్తిమీర నేను వేసేసుకొని మళ్ళీ కాసేపు అలా వదిలేసాను. చూస్తున్నారు కదా, చికెన్ అయితే మస్తు బాగుందండి. స్మెల్ అయితే అద్దిరిపోయింది. నేనైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటానండి. ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచేస్తాను. మూత పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అయితే. మూత తీసేసి చూస్తున్నాను ఎంత బాగా అయిపోయిందో చూడండి. ఒక్కసారి మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి సింపుల్గా తక్కువ ఐటమ్స్తోని, తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చికెన్ ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఓకే అండి బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.